హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత అయితే వీడియో చేస్తున్నాను నేను. అండ్ మొన్న దివాళీకి అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేశాను కదా, జస్ట్ చిన్న షార్ట్స్ కోసం నేను వెనకాల ఎంత కష్టపడ్డాను అనేది ఈరోజు మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. నార్మల్గా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకి దివాళీ అంటేనే రంగురంగుల ముగ్గులు, పూలతోటి ఇంటిని అలంకరించడం, కొత్త బట్టలు వేసుకోవడం, దీపాలు వెలిగించడం, క్రాకర్స్ కాల్చడం అనేది అదొక మంచి స్వీట్ మెమొరీస్ అనమాట అవన్నీ. అందుకనే అంటారు మన ఇంట్లో కూడా ఆడపిల్ల ఉండాలి అని చెప్పి. మా ఇంట్లో అయితే ముగ్గురు మహాలక్ష్మిలో ఉన్నాము. సో మా ఇంట్లో మేము రంగురంగుల ముగ్గులతోటి ఎలా అలంకరించాము చూడండి. అండ్ నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కూడా చెప్పండి, లాస్ట్లో కామెంట్ కూడా చేయండి. అండ్ లాస్ట్ వరకు కూడా వీడియో చూడండి, స్కిప్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా. మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే మనం ఉన్న చుట్టూ ఉన్న వాతావరణాన్ని రంగురంగుల ముగ్గులు వేసి మంచిగా పండగ వాతావరణాన్ని అయితే తీసుకొచ్చేస్తారు. సో అందుకనే ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలి అని అంటారు. ఇలా నేను వేసిన ముగ్గును చూసి నాకు మీకు కొటేషన్ అయితే చెప్పాలనిపిస్తుంది. నేను వేసిన ఈ ముగ్గులాగా రంగురంగులుగా మీ జీవితం కూడా కలర్ఫుల్ గా అవ్వాలి అని చెప్పి, ఆ ముగ్గులో నేను పెట్టిన దీపాల లాగా మీ లైఫ్ లో కూడా మంచి విజయాలు ఇలా నాలాగా నేను పెట్టిన దీపాల్లాగా లైట్స్ వెలిగించాలి మీ జీవితంలో కూడా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ అందరికి కూడా హ్యాపీ దివాళీ. అండ్ ఇయర్ మొత్తం మీలో ఉన్న నెగిటివిటీ అంతా, ఆ బ్లాక్ అంతా తొలగించేసి ఇలా దీపాల్లాగా మీ ఒక పాజిటివ్ వైబ్స్ ని తీసుకురావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ మనం దివాళీని రామ సీత లక్ష్మణులు 14 ఏళ్ల వనవాసం చేసి రావణాసురుణ్ణి చంపేసి తర్వాత సీతని తీసుకొని అయోధ్యకు తిరిగి వస్తుండగా ఆ రోజు పండగగా దీపావళిని జరుపుకున్నారంట. సో అదే ప్రతీకతో మనం ఇప్పటికీ దివాళీ సెలబ్రేషన్ చేసుకుంటాము. అండ్ మనలో ఉన్న నెగిటివిటీ మొత్తం పోయి అలా పాజిటివ్ వైబ్స్ తోటి మనకు విజయాలు రావాలి అని చెప్పి, మనం వెలుగుతున్న లైట్స్ లాగా మన జీవితంలోకి వెలుగులు నింపాలని చెప్పి మనం ఈ దివాళీని అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. సో అందరి లైఫ్లో విజయాలు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ హ్యాపీ దివాళీ వన్స్ అగైన్. అండ్ నా వీడియో ఎలా ఉంది, నేను వేసిన ముగ్గు ఎలా ఉంది, అందరు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, టేక్ కేర్ అందరికీ. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.